దౌతాబాదు మండల గ్రామం తిరుమలాపూర్ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తారని, గ్రామ అభివృద్ధిని చేశానని బండారి లాలు సర్పంచ్ అభ్యర్థి అన్నారు. తిరుమలాపూర్ గ్రామంలో ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తానని, ఇంటింటి ప్రచారంలో భాగంగా అభివృద్ధి గ్రామంలో తీర్చిదిద్దుతానని వారు పేర్కొన్నారు. గ్రామంలో రాగటమ్మ జాతరకు వచ్చే భక్తులు ఇక్కడ సీసీ రోడ్డు, మినీ ఫంక్షన్ హాలు నిర్మిస్తామని వారు హామీ ఇచ్చారు. గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నీ గ్రామ ప్రజలతో తెలుసుకుని గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని వారు తెలియజేశారు. ఒకసారి అవకాశం ఇవ్వాలని, ప్రజలు భారీ మెజార్టీతో గెలిపిస్తే గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు, సీసీ రోడ్లు, డ్రైనేజీ భవనములను, నీటి సమస్యలు, విద్యుత్ సమస్యలు, రోడ్డు సమస్యలు పరిష్కరిస్తామని, అన్నింటినీ ముందుండి మండలంలో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని వారు తెలియజేశారు. ఎస్సీల భూముల కాడికి రోడ్ వేయించడం, కొన్ని వందల ఎకరాలకు డ్రిప్పులు ఇప్పించడం జరిగింది. ఈరోజు కూడా ఏ సమస్య ఉన్నా ఒకటి రాయటమ్మ గుడ్డం విలేజ్కి గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నాం మేము అందరం కలిసి. అదేవిధంగా రాయటమ్మ గుడ్డం కాడికి రేపు సీసీ రోడ్ వేయడం, అక్కడ ఫంక్షన్ హాల్ వేయడం, ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలని మేము ఆలోచిస్తున్నాం. మేము గ్రామాన్ని మాకు ప్రజలు అవకాశం ఇస్తే 5 సంవత్సరాలలో మంచి అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అటువంటి మేము కొందరు నాయకులు వారికి మేము రెండు సార్లు ఒకసారి ఎంపీటీసీగా, ఒకసారి సర్పంచ్గా వాళ్ళకి సపోర్ట్ చేసినా కూడా వాళ్ళు ఇలా డబ్బుల కమ్ముడు పోయి ఏదో విలేజ్లో డబ్బులు వంచి గెలవాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి వాళ్లకు మా విలేజ్ ప్రజలు మంచి వ్యక్తులు, వాళ్ళు మంచిని గుర్తిస్తారు. వాళ్ళు డబ్బులకు అమ్ముడు పోరు. వాళ్ళు డబ్బులు ఇచ్చినా వాళ్ళకు ఓటేవరు. ఇలా దేవత ఏదైతే రాయటమ్మ దేవత ఉందో ఆ రాయటమ్మ ఆశీస్సులతో మేము భారీ మెజార్టీతో గెలుస్తాం. ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో ఆ దొంగలకు ఆ దేవతనే బుద్ధి చెప్తుంది, మా ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేస్తాం.